ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. 84 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఆయన అందించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సంక్రాంతి పండుగ కానుకగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ నెల 26వ తేదీన మరొక 4 పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ పథకాలు రేషన్ కార్డులు జారీ, భూమి లేని నిరుపేదలకి 2 దఫాలుగా 12,000 రూపాయలు, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, సేద్యానికి సాధ్యమైన వ్యవసాయ భూమికి ప్రతి ఎకరాకి 12,000 రూపాయలు ఇస్తామని ఆయన తెలిపారు. మహేశ్వర్ ఎవరైతే అర్హులైన రైతులు వ్యవసాయానికి యోగ్యమైన భూమి ఏదైతే ఉందో అది ఎన్ని ఎకరాలున్నా యోగ్యమైన భూమి ఉంటే కొండలు గుట్టలకి వాగులు వంకలకి రియల్ ఎస్టేట్ భూములుగా మార్చిన వాటికి ₹1 కూడా ఈ ప్రభుత్వం ఇవ్వదు. పండించే భూమికి అది పేదవాడికి కానీ ధనికుడు కానీ సంవత్సరానికి ప్రతి ఎకరాకి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం రేపు జనవరి 26వ తారీఖు నాడు ఫైనల్ చేయబడింది. అంటే పేదోడు ప్రభుత్వం అంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే అది పేదోడు బ్రాండు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఈనాడు ఇల్లు రాలేదో, ఈ ఇల్లు మనం ఇప్పుడు ఇచ్చింది 80నే, ఇంకా సుమారు 3,500 మళ్ళీ ఇస్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఎట్లా ఎడుతున్న వారిగా ఇచ్చుకుంటూ వస్తాం. ఎవరూ కూడా అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదని మరొక్కసారి వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపు.